వెల్కమ్ బ్యాక్. శిశువుల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. తాను నేరం చేసినట్లు విచారణలో నమ్రత ఒప్పుకున్నారు. ఏజెంట్ల ద్వారా పిల్లలను కొనుగోలు చేసి సరోగసీ పేరిట పిల్లలు లేని దంపతుల దగ్గర ఒక్కో బిడ్డకు 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు ఆమె తెలిపారు. అబార్షన్ కోసం వచ్చే గర్భిణులకు డబ్బు ఆశ చూపించి ప్రసవం తర్వాత పిల్లలను కొనుగోలు చేశామని నమ్రత వెల్లడించారు. ఎంతో మంది దంపతులను సరోగసీ ద్వారానే పిల్లలు పుట్టినట్లు నమ్మించి మోసం చేశామని ఆమె ఒప్పుకున్నారు. పిల్లల కొనుగోలులో సంజయ్తో పాటు సంతోషి కీలకంగా వ్యవహరించారని, తన రెండో కుమారుడు ఈ అక్రమాలకు చట్టపరంగా సహకరించేవాడని నమ్రత తన కన్ఫెషన్ రిపోర్ట్లో పేర్కొన్నారు. శిశువుల అక్రమ రవాణా కేసులో అరెస్టైన డాక్టర్ నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్లో కీలక విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందిస్తారు. సుచిత, చెప్పండి, నమ్రత తను నేరం చేసినట్లు అంగీకరించడంతో పాటు సరోగసీ ద్వారా ఎంతో మంది తల్లిదండ్రులను మోసం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళ కొడుకు కూడా సహకరించారని చెప్పని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఎస్ భువన గారు, అయితే గత నెల రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగానే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా వీళ్ళకైతే నెట్వర్క్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అయితే ఈ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు. అయితే ఈ కేసుకి సంబంధించి తవ్వుతున్న కొద్దీ ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది అన్నట్టుగా తవ్వుతున్న కొద్దీ అంటే ఇంకా ఇంకా విచారణ జరుగుతున్న కొద్దీ ఒక్కొక్కటిగా చాలా విషయాలే బయటకు వస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా అయితే రెండోసారి కస్టడీలో ఉన్న నమ్రత అయితే సంచలన విషయాలు బయట పెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే నేరాన్ని ఆవిడ అంగీకరించారు. అంటే మొత్తానికి ఇదంతా నేను చేశాను అని కూడా ఆవిడ అంగీకరించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసు సిట్కి కూడా ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంకొకటి, ఏజెంట్లని పెట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే పిల్లలు లేరో లేకపోతే IVF కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని ఫర్టిలిటీ సెంటర్స్లో ఎవరెవరు IVF కోసం వస్తున్నారు అదంతా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి రిసెప్షనిస్ట్ నుంచి కానీ టెలికాలర్స్ పెట్టుకొని మరి వాళ్ళ నుంచి ఫోన్లు చేయించి మరి వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించి దాని తక్కువకి మేము మీకు IVF చేస్తాం లేకపోతే సరోగసీ చేసి మీకు బిడ్డల్ని పుట్టిస్తాం అని చెప్పి వాళ్ళని నమ్మించి మభ్యపెట్టి వాళ్ళనైతే సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వరకు రప్పించి వాళ్ళందరినీ కూడా మోసం చేయడం జరిగింది అంటూ కూడా ఆవిడైతే ఒప్పుకున్నారు. ఇంకొకటి, సరోగసీ అని చెప్పి దంపతులు సరోగసీ చేయిస్తున్నామని చెప్పి దంపతుల దగ్గర నుంచి 20 నుంచి 30 లక్షలు అంటే తీసుకున్నట్టుగా కూడా ఒప్పుకున్నారు. అలాగే హైయెస్ట్గా ఒక దంపతుల దగ్గర 50 లక్షలు కూడా తీసుకున్నారంట. అయితే ఇంకొకటి, ఈ పిల్లలు లేని దంపతులని అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా IVF చాలా ఇబ్బంది పడతారు. తర్వాత మీ ఫ్యూచర్లో మీ బేబీకి ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ వాళ్ళని నమ్మించి తర్వాత మీకు సంబంధించిన కణాలు తీసుకొని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ బిడ్డను మీ చేతిలో పెడతాం అని చెప్పి వాళ్ళని చాలా ఇట్లా వాళ్ళని మాటలు చెప్పి నమ్మించి వాళ్ళనైతే వాళ్ళ దగ్గర నుంచి కణాలు కలెక్ట్ చేశారు. కానీ దానికి సంబంధించి వాళ్ళు సరోగసీ చేయించింది లేదు, ఏది లేదు. బయట ఏజెంట్ల ద్వారా పిల్లల్ని కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్ చేసి ఆ పిల్లల్ని తీసుకొచ్చి వీళ్ళ పిల్లలే అని చెప్పి నమ్మించి వీళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది భువనగారు. ఇంకొకటి, అబార్షన్ కోసం వచ్చే మహిళలు ఎవరైతే ఉంటారో మాకు అవసరం లేదు అబార్షన్ చేయించుకుంటాం మేము అని వచ్చే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళకి డబ్బు ఆశ చూపించి కూడా వాళ్ళని అబార్షన్ చేయించుకొని ఇవ్వకుండా ఆపి ఆ పిల్లల్ని కన్నాక మేమే తీసుకుంటాం అని చెప్పి రిటర్న్ వాళ్ళకే అమౌంట్ ఇచ్చండి. అబార్షన్ చేయించుకుంటే తప్పకుండా సర్జరీ జరగాలంటే అమౌంట్ కట్టాలి కదా, అలా కాకుండా అబార్షన్ చేయించకుండా వాళ్ళని ఆపి వాళ్ళకే రిటర్న్ డబ్బులు ఇచ్చి ఉల్టా డబ్బులు ఇచ్చి ఆ పుట్టిన బేబీస్ కూడా వీళ్ళే తీసుకొని సరోగసీ పేరుతో పిల్లలని దంపతులకి సరోగసీ పేరుతో అమ్మేస్తున్నారు. ఇట్లాంటి చాలా నేరాలే ఆవిడైతే చేసినట్టుగా కూడా ఒప్పుకున్నారు. ఇంకొకటి, ప్రతి ఒక్కరిని కూడా సరోగసీ ధరనే పిల్లల్ని పుట్టించామంటూ కూడా నమ్మించారు. అలాగే ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికీ 11 కేసులు వీళ్ళ మీద నమోదైనట్టుగా కూడా తేలింది. అయితే కేసుకి సంబంధించి సంజయ్, సంతోష్ ఇద్దరు చాలా కీలకంగా కూడా వ్యవహరించారు అంటూ కూడా నమ్రత ఒప్పుకోవడం జరిగింది. ఇంకొకటి, నమ్రత రెండో కుమారుడైన జయంత్ లీగల్ గా కూడా హెల్ప్ చేశాడు అని చెప్పారు.
అలాగే మొదటి కుమారుకి దీంట్లో ఎటువంటి హస్తం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ ఏదైతే ఇప్పుడు నమ్రత బెయిల్ పిటిషన్ వేసిందో దాన్ని బెయిల్ పిటిషన్ ని కోర్టు కూడా కొట్టివేయడం జరిగింది భువన గారు. అలాగే వాళ్ళ కొడుకు జయంత్కి సంబంధించిన బెయిల్ పిటిషన్ కూడా కొట్టేశారు. అలాగే నమ్రత ఆస్తులకు సంబంధించి కూడా విచారణ జరపాలంటూ పోలీసులకి కోర్టు ఆదేశించడం జరిగింది. అంటే ఏమేమి ఆస్తులున్నాయి, ఎక్కడున్నాయి, ఎలా సంపాదించారు అన్న భువన గారు. ఏంటి భువన గారు, దీనికి సంబంధించి ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది కదా, అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడం కూడా జరిగింది కదా. ఎస్, ఆల్రెడీ ఆమెకు సంబంధించిన అకౌంట్స్ అన్ని కూడా ఈడీ ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆమెకు సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు సాగుతూ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి ఇది రెండో కస్టడీ ఆవిడ. ఈ రెండో కస్టడీలో ఇవన్నీ నిజాలైతే బయటకు రావడం జరిగింది. అంటే ఇది కూడా 15 సంవత్సరాల నుంచి ఇదంతా చేస్తున్నామని ఒప్పుకున్నారు. అంటే హైదరాబాద్లో 15 సంవత్సరాల నుంచి ఫస్ట్ బ్రాంచ్ మాత్రం 1998 1998లో విజయవాడలో ఫస్ట్ బ్రాంచ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత 2007లో హైదరాబాద్ సికింద్రాబాద్లో, 2011లో వైజాగ్లో బ్రాంచ్ పెట్టడం జరిగిందంటూ చెప్పారు. 2007 నుంచి కూడా ఈ అక్రమాలన్నీ కూడా వీళ్ళు చేస్తూ వస్తున్నట్లుగా కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే 2007 నుంచి చాలా ప్లాన్డ్గానే ఫస్ట్ నుంచి కూడా ఇది చేస్తే ఏమవుతుంది అన్న అది కూడా లేదు, చాలా ప్లాన్డ్గానే చేసాను కూడా చెప్పుకున్నారు. అలాగే ఇప్పటికే 80 మందిని మోసం చేశారు అంటూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇంకొక విషయం, అబార్షన్స్ కోసం వచ్చే మహిళని గుర్తించడానికి కూడా ఏజెంట్లని పెట్టుకున్నారు. అంటే రకరకాల హాస్పిటల్స్లో, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్లో అబార్షన్ కోసం వచ్చే మహిళలు ఎవరైతే ఉంటారో అబార్షన్ కోసం రాగానే వీళ్ళకి ఏజెంట్స్కి కాల్ అవ్వడం, ఏజెంట్స్ నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం, వీళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, ఇలా మొత్తం ఒక ప్లాన్డ్గా ఒక ఏమంటారు ఒక చిన్న సైజు ఒక మాఫియా లాగా నడిచింది నిజంగా చెప్పుకోవాలంటే. అయితే ఇంకొకటి రిసెప్షనిస్టులు, ఫార్మసిస్టులు, అలాగే టెలికాలర్ ఏజెంట్స్ని ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో అయితే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఆమె ఒక గైనకాలజిస్ట్, ఆమెని సంప్రదించడానికి చాలా మంది పేషెంట్స్ వస్తారు. ఆమె ఇలాంటి నేరాలకి పాల్పడడంతో పాటు వాళ్ళ పిల్లాడిని కూడా ఒక సంజయ్ అనే అతన్ని కూడా దీంట్లోకి ఉగ్గులోకి దించడాన్ని అసలు ఎలా చూడాలి? తల్లి ఒక డాక్టర్ అయ్యుండి కూడా ఇలాంటి నేరాలకి పాల్పడితే దొరుకుతాము అని చెప్పి భయం కూడా లేకుండా వాళ్ళు గత 15 సంవత్సరాల నుంచి ఇలాంటివి చేస్తున్నారంటే అసలు ఏమనుకోవాలి? ఎస్ భువన గారు, ఇది ఎలా ఉందంటే తప్పకుండా ఒక్కసారి డబ్బు దేన్నైనా చేయిస్తుంది అంటారు కదా, అలా ఒక్కసారి డబ్బు ఆశ అంటే డబ్బు వస్తుంది అన్నప్పుడు తప్పకుండా ఏదైనా నేను చేసా, దేనికైనా నేను నిలబడతా, నాకు డబ్బు వస్తుంది కదా అన్న ఆలోచన వాళ్ళలో ఉంటే ఏ భయం లేకుండా తప్పకుండా నేరం చేయడానికి వాళ్ళు ముందుకెళ్తారు. అలాగే ఈ 15 సంవత్సరాల నుంచి కూడా నమ్రత కానీ ఆవిడ కొడుకు జయంత్ కానీ ఫస్ట్ నుంచి కూడా 2007 నుంచి కూడా ఆవిడకి సంబంధించిన సంతోషి కానీ కళ్యాణి కానీ ప్రతి ఒక్కరు విజయవాడ బ్రాంచ్లో ఉన్న వాళ్ళు కానీ హైదరాబాద్ బ్రాంచ్లో ఉన్న వాళ్ళు కానీ వైజాగ్ బ్రాంచ్లో ఉన్న కూడా ప్రతి ఒక్కరికి అక్కడ తప్పు జరుగుతుంది అని తెలిసినాక కూడా వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి ఏ మొత్తంలో డబ్బు వస్తుంది, అంటే ఇప్పుడు నమ్రతకి ఏ మొత్తంలో డబ్బు వస్తుంది పేషెంట్ అంటే వచ్చిన ఐవీఎఫ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి, ఆ డబ్బుని ఉన్న ప్రతి ఒక్కరికి సంజయ్ కానీ లేకపోతే కళ్యాణి కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్న సంతోషి కానీ ప్రతి ఒక్కరికి ఏ రకంగా డబ్బు పంచుతుంది, ఎంత మొత్తంలో డబ్బు పంచితే వాళ్ళు ఇంతది చేయడానికి ముందుకు వస్తారు అన్నది అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 30 లక్షలు 50 లక్షలు ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు అంటే అట్లీస్ట్ ఒక ₹1,00,000 ఆశ చూపించినా కూడా తప్పకుండా ఎవరైనా అంటే వీళ్ళు నేరం చేద్దాం తెలుసు అంటే ₹1,00,000 ఆశ చూపించినా కూడా నేరం చేయడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు. ఇదంతా తప్పకుండా వాళ్ళంతా డబ్బు ఆశ చూసి మాత్రమే చేసినట్టుగా అయితే మనం అనుకోవచ్చు భువన గారు. అయితే ఇట్లాంటిదే ఇంకొకటి మేడ్చల్ దగ్గర కూడా జరిగింది. అయితే హెడ్ గే ఫర్టిలిటీ అని చెప్పి అయితే వాళ్ళైతే ఏకంగా ఈ సరోగసి లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో బాండ్లు రాయించుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి చింతల్లో ఒక ఇంట్లో ఒక పెంట్ హౌస్ లో వాళ్ళందరినీ పెట్టి అంటే సరగట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకి అన్ని చూసుకోవడం కానీ అన్ని చేసి తర్వాత బిడ్డల్ని తీసుకెళ్ళి అమ్మడం, అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి దాని తర్వాత వాళ్ళని ప్రెగ్నెంట్ అయ్యేలా చేస్తున్నానని కూడా ఆరోపణలు ఉన్నాయి. అంటే రాను ఒక్కొక్కటిగా ఇట్లాంటివి చాలా కేసులే బయట పడుతూ వస్తున్నాయి. ఇంకొకటి ఇప్పటికైతే అక్కడ చింతలు అదే ఏదైతే మేడ్చల్కి సంబంధించిందో 8 మంది మహిళలను అయితే ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు సరోగసికి దాదాపుగా 25 లక్షలు తీసుకుంటున్నట్టుగా కూడా తేలింది. ఇలా రోజుకొకటి చాలా కేసులే బయటకు వస్తున్నాయి. బోరా గారు అయితే ఒకటి సుచిత, రైట్, థ్యాంక్ యూ.